ఇది మటన్ అండి. మటన్కి ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు ముక్కలు వేగుతున్నది. ఇదిగోండి మటన్ తెచ్చాను. మటన్ క్లీన్ చేస్తాను. ఒకసారి కడగాలి. అన్నిసార్లు కడితే టేస్ట్ పోతుంది అనమాట. ఇంట్లో టేస్ట్ పోతుంది. అన్నిసార్లు కడగకూడదు. చికెన్ అనుకోండి 2 సార్లు కడగాలి. మటన్ అయితే అన్నిసార్లు కడగవసరం లేదు. అందువల్ల ఇవ్వండి చికెన్ మటన్ అనమాట. ఉల్లిపాయలు, మిరపకాయలు. ఇది మటన్ది రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను. ఉడుకుతుంది రైస్ కుక్కర్లోను. చూడండి చూపిస్తాను. రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను. ఇది వేగుతుంది అనమాట. ఇందులో ఇంకా టమాటాలు వేసుకుంటారు. బాగా వేగిన తర్వాత కూర వేస్తే కూర బాగా వేగుతుంది. కొద్దిగా జ్యూస్ ఉండాలి కదా మనకి. కొద్దిగా జ్యూస్ ఉంటే బాగుంటుంది కదా. మా రిలేషను చాలామంది వీడియోలు తీశానండి. నేను వీడియోలు తీస్తే మా రిలేషన్ ఉన్నారు కదండి, వాళ్ళు పెళ్ళి కొడుకులు పెళ్ళికి వచ్చిన తర్వాత ఈవిడికేం పని లేదేటి, పోవట్లేదేటి, ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయలేకపోతుంది, ఉండలేకపోతుందేటి అనేసి అన్నారండి చాలామంది. అనేసి వీడియోలన్నీ మా పిల్లలకి చెప్పేసి తీయించారండి. మా పిల్లలు బాధపడి అమ్మ విలేజ్లో అంటే నానా రకాలుగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అని అనేసి అన్నారు. ఎందుకు బాబు నేనేం డ్యాన్స్ చేస్తున్నానో నాపతి ఇంకేటి చేస్తున్నాను, వంటలు పూజలే కదా చేసుకుంటున్నాను, ఇందులో తప్పే ఉందని నువ్వు ఒక మాట అనేసి వాళ్ళు 2వ రోజు అండం మానేస్తారు కదా బాబు అంటే మా పెద్ద పిల్లడు విన్నాడు కాదండి. వాళ్ళ మాటకే గౌరవం ఇచ్చాడు తప్ప నా మాటకు గౌరవం ఇవ్వలేదు. తర్వాత మా ఆయన అన్నది పర్వాలేదు తీసుకో, ఇంటి దగ్గర ఉన్నావు కదా, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు, వంటే కదా చేసుకోని అనేసి అని అన్నారు. అన్న తర్వాత నేను చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వీళ్ళందరూ 4 రకాలుగా విలేజ్లు కదండి, చాలా మా ఊళ్ళు విలేజ్లు. ఆ విలేజ్లో చాలామంది అలాగే మాట్లాడారట. మాట్లాడి అంటే ఈ పిల్లడికి కోపం వచ్చి మానేసాడు అనమాట. ఇది మా కుక్కలకండి 2 కుక్కలు ఉన్నాయి. సూపి లిక్కీ ఉన్నాయి 2, బ్లాక్ ఒకటి, బ్రౌన్ కలర్ ఒకటి. వాటికి ఇవ్వండి చూడండి చికెను అన్నం కలిపి వండుతున్నాను అనమాట. ఇందులో కొద్దిగా కారం వేసాను, చికెన్ వేసాను, బియ్యం వేసాను, ఉడుకుతుంది అనమాట మా కుక్కలకి. ఇవ్వండి రసం పెట్టుకుందామని టమాటా చింతపండు అది నానబెట్టేసి ఉంచాను. అందులోను రసం పెట్టుకోవాలని అనేసాను. మటన్ వండుకుంటున్నాం కదా, రసం పెట్టుకుంటేనే బాగుంటుంది కదా, అందుకని అన్నమాట. మసాలా ముద్ద అండి ఇది. మసాలా ముద్ద బాగా వేగుతుంది కూర. మటను మసాలా ముద్ద వేసాను, కారం, ఉప్పు, నూనె అన్నీ వేస్తాను, ఉల్లిపాయలు వేస్తాను. బాగా వేగుతుంది. చూసారా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. వాటర్ వేస్తాను అండి. ఇది 1/2 కేజీ కూర కదా, 2 లోటాలు నీళ్ళు వేసాం అనుకోండి. ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది కదా, కురిపోతు కూర కదా, అందువల్ల అనమాట 2 లోటాలు వేస్తున్నాను. లోటాలతో బాగా ఉడకాలి కదా. చూసారా ఎంత బాగుందో.
ఈరోజు ఆదివారం కదా, అందువల్ల మటన్ వండుకో. చికెను నాకు పెద్దగా నచ్చదండి, అందువల్ల చికెన్ తెచ్చుకోము ఎక్కువ, మటనే ఎక్కువ తెచ్చుకుంటాం మేము ఎప్పుడు. ఇదిగోండి చూడండి, మూత పెట్టేద్దాం, బాగా ఉడుకుతుంది కదా. పండగ వస్తుంది కదండి, బోళ్ళు పని చేసుకోవాలండి. ఈ వంటగది అన్నీ దులపాలి, శుభ్రంగా చేసుకోవాలి. కంగాలుగా ఉంటుంది వంటగది, అది కదా. శుభ్రంగా మనం ఆడవాళ్ళకి ఒక పండగ వస్తుంది, బోళ్ళు పనులు ఉంటాయి కదండి, చేయాలి, చేసుకోవాలి, తప్పదు. సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేస్తాము, తర్వాత సంక్రాంతికి క్లీన్ చేస్తాం. అయితే మాకు విలేజ్లు కదండి, విలేజ్లో అలాగే 4 రకాలుగా 4 మాట్లాడి పిల్లడు వచ్చేమో నాకు వీడియోలు ఏమో క్యాన్సిల్ చేసాడండి. నేనైతే 3 రోజులు ఏడ్చాను, 3 రోజులు బాధపడ్డాను. అన్నం కూడా తినాలనిపించలేదు, కానీ తినడం తప్పదనుకో, తింటాం కదా. కానీ బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. వాళ్ళకి ఏంటండి బాధ నాకు అర్థం అవ్వట్లేదు. ఇంట్లో నుండే కదా మనం వంటలు చేసుకొని పూజలు చేసుకొని ఒక మనకు తెలిసింది ఏదో ఒక 2 మాటలు ఏవో చెప్తాము అంతే తప్ప, ఎవరినైనా ఎవరి జోబీ కొట్టిలేదు కదా, ఎవరు అనకూడదు, ఎవరి ఇంట్లో దొంగతనం చేయలేదు కదా, నాకపోతే ఇంకేం చేయలేదు కదా. ఎందుకంటే అంత పుల్లి నాకు అర్థం అవ్వట్లేదు. మా పిల్లలు ఫోన్లు చేసి చెప్పడం, పిల్లలకి ఎదురు పడితే పిల్లల్ని అనడం చేయడం, అది కరెక్ట్, ఎంతకైనా కరెక్ట్ అండి, ఇది తప్పు కదా, అలా చెప్పకూడదు కదా. కానీ వీడియోలన్నీ పోయేవండి, నా వీడియోలన్నీ ఒక 10 వీడియోలు తక్కువ 1000 వీడియో వచ్చింది. ఆ 1000 వీడియోలను మొన్న దసరాకి అయితే నాకు పూర్తి అయిపోవలసింది, కింద దసరాకి. మొన్న దసరా వస్తే సంవత్సరం అండి, సంవత్సరం వీడియోలు నాకు వేస్ట్ చేస్తారండి. ఇదేమి న్యాయమా, ధర్మమా చెప్పండి. కానీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేదు, బయట చూసి ఎందుకు అనుకోని నా పిల్లలు అర్థం చేసుకోలేదు. నాకు అందుకే చాలా బాధ అనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు బతికినా చూడలేరు, బతకలేరు, చూడలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, మనం వాళ్ళ మాట ఎందుకు వినాలని అనేసి నా పిల్లలు వినలేదండి. నాకు అందుకే బాధ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు చిన్నది ఇప్పుడు చేయాలనిపించింది, చిన్నది చేస్తున్నాను. ఎలాగోకలాగా నాకు ఈ వీడియో నాకు లైక్ చేయండి, ఓట్లు వేయండి, ఎలాగోకలా ఓటు వేయండి, కంపల్సరీగా సపోర్ట్ చేయండి. దేవుడి మీద భారం వేసి వీడియో తీస్తున్నాను, ఎలా ఉంటుందో తెలీదు నాకైతే